ఇక అప్డేట్స్ చూద్దాం. సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదో పట్టిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ అమెరికాకు వెళ్లడం ఖాయమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని, 5 ఏళ్లలోపు మిగిలిన అన్ని హామీలను అమలు చేస్తామని అన్నారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయినా ఇంకా అధికారంలోనే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 10 సంవత్సరాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం, ఈ కార్ ఇలా అన్నింటా స్కామ్ చేసి పార్టీ ఫండ్ను కూడబెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పద్మ, మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు, అవి మానుకోవాలి. ఇప్పటికే జూబ్లీ హిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, 2 బై ఎలక్షన్ లో కూడా బుద్ధి చెప్పినా కానీ ఇంకా బుద్ధి రాకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి మైనంపల్లి సీరియస్ గానే ఘాటు కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కావచ్చు, మిగతా అంశాలు అన్ని కూడా మొత్తం కూడా సోషల్ మీడియాలో ఒక టీం ని ఏర్పాటు చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి సోషల్ మీడియాకి సంబంధించి మొత్తం కూడా ట్విట్టర్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రభుత్వం పైన లేనిపోయినవన్నీ ఆపాదిస్తున్నారు. వాటిలో వాస్తవం లేదని కూడా మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.